మంచు అయితే బాగా పడుతుందండి. మా మా బట్టలకి వెళ్ళి వస్తుంది. చాలా రోజుల తర్వాత వ్లాగ్ అయితే తీసినానండి. వ్లాగ్ తీయటానికి అస్సలు కుదరట్లేదు. మీరు కూడా చాలా రోజుల తర్వాత వ్లాగ్ అయితే చూస్తున్నారని నేను అనుకుంటున్నానండి నా ఛానల్లో. లేచి చీకట్లోనే లేచావు కదా మీ రోజు. మా అబ్బాయి కనిపిస్తున్నాడు మీకు, అక్కడ కూర్చున్నాడు. కిట్టమ్మా తీసురా, అట్లే పోయాలి. మరి తీసురా అంటావే, ఉండు మాకు ఉండు తీసురా. ఏడెత్తుకునిద్దులే వాడు, చూడు బిక్కమొహం వేసుకొని చూస్తున్నాడు. ఇంకా కూర చేయాలి, మిక్సీకి చట్నీ మిక్సీకి వేసా. వేరుశనగపప్పు, పల్లీలు పల్లీలు వెన్న వేరుశనగపప్పు అన్న ఒకటే కదా. వేరుశనగపప్పు, శనగపప్పు, కొబ్బరి 3 మిక్సీ చేసి చట్నీ చేశానండి, చాలా బాగుంటుంది. ఇక పొలానికి అన్నం అయితే వండుకున్నారు. ఇక ఇదైతే చిక్కుడుకాయలు తాలింపు వేయాలి. ఇప్పుడు నేను ప్రస్తుతానికి అట్లయితే పోస్తా. అట్ల పిండి రాత్రి తీసి పెట్టింది. రామా ఈ పని నువ్వు చూసుకోరా, టైం అవుతుంది. ఈ కలర్లో ఉంది నూనె, ఏ నూనె అనుకుంటారేమో. ఇది నిన్న బెండకాయ ఎప్పుడు చేసి మిగతా నూనె అయితే ఉంచింది. దాంట్లో పసుపు వేస్తారు కదా, అందుకని ఆ కలర్ అట్లా ఉంది. ఊరికి వస్తున్నాయి. ఆ పిల్లోడు చూడు మెట్ట తిరుగుతున్నాడు బండి ఎక్కి. ఒక రౌండ్ ఏంది, ఏ రోజుకి వచ్చే 100 రౌండ్లు అవుతుంది వాడు. చిల్లులకి నాడే ఉంది. నేను పని చేస్తున్నా. అట్లు పోస్తున్నా. అదే నాడు ఉంచుతావమ్మా. కిట్టు ఉమ్మ పడతావు.
తీసుకున్నాను. ఎంతసేపా ఎప్పుడన్నా వెళ్ళా నూనె కాలేదు బాగా కానీ ఒక పక్క నేను అట్లు ఒక పక్క మా అమ్మ కూర. ముందా గత్తులు నూనె చెయ్యి మీద పడింది కరివేపాకు వేసేటప్పుడు కరివేపాకు స్టాక్లో ఉంచుకోండి. చాలా రోజు తర్వాత బ్లాగ్ తీస్తున్నా కదా ఆడే ఉంది అదిగో అదిగో అరమాలో మన పొలం వెళ్ళేది ఈరోజు వెళ్తుంది పొలం. ఇప్పుడు అవి బాగా ఏపితే ఇష్టం అండి మా ఇంట్లో బాగా వేగాలి. ఇప్పుడు అమ్మమ్మ నువ్వు ఒక చాటుకేగా ఒక బాక్సేగా కలుపుకుంటాము. ఇప్పుడు కలుపుకుంటే ఇరిగిపోయి చేయడన్నాం కదా అక్కడ కలుపుకుంటాం. ఇదిగో మరి ఎందుకు పోపిస్తున్నాయి? ఇదిగో తీసుకోదాం తిను. వేగిని చూడు ఇంకా కదా ఎట్లుండిద్దంటే మొక్క మెత్తగా చిరికిద్ది. నూనె ఎగస్ట్రా ఉండటం వల్ల అట్లా వేగింది. ఇంకా ఎక్కువ వేగినా కానీ నాకు ఇష్టం. మళ్ళీ కామెంట్ నూనె ఎక్కువ వేసారని అంటారు కదా, అందుకని తీయటం కూడా చూపిస్తున్నా. అదే దానికి ఉండాలి నూనె అట్లా వేగేటప్పుడు. అప్పుడు కానీ మొక్క బాగా టేస్ట్ వచ్చింది. మిక్సీలో పెట్టాం కదా ఆ రోజు. ఉప్పు వేసావా దేంట్లో? ఇలా చిన్నులపాయలు కారం వేసా. అదేందుకు నాకేం తెలుసు ఉప్పు వేయాలని. అందుకే సాంపా మా రోజు తిన్నా. ఏంటి తిన్నా ఉప్పు వేయాలమ్మా. ఉప్పు వేసేటప్పుడు నువ్వు నాకు చెప్పలేదు ఉప్పు వేయాలి. ఎప్పుడైనా చిన్నగా కానీ ఉప్పు వేయాలి. నువ్వు ఇప్పుడు దోశల్లో అట్లా వేసుకుని తింటున్నావు కదా, ఉప్పు కదా, ఉప్పు అయిపోతే ఎట్లా తింటావు? ఉప్పు వేయలేదంటున్నావు కదా, పెట్టాలి. స్వామి నువ్వు ఇద్దరు తిన్నాను. నాకైతే చిక్కుడు ఎప్పుడు అంటే ఇష్టం ఉండదు. తినాలమ్మా, మంచిది అసలు. సరే అది ఉప్పేది కన్నా నువ్వు పోసుకోలేదు. పోసుకున్నాక అదిగో మీకు రెండో భయం ఉంటివే వెనక అమ్మ లేదులే.
వడ్డించు ఎత్తుకోండి చాలు. నీకు తీసే సపరేట్గా చట్నీ రాలేదుగా కారు. మీరు వెళ్ళేది ఎల్లుండే కదా శబరిమల వెళ్ళేది. చట్నీ బాగుందా? మంటగా చేసా. నారాయణ స్వామి వాళ్ళకి ఈరోజు ఆటో చెప్పు. అమ్మ ఇప్పుడు దోమపోతే నేను దోమతాగమ్మ తర్వాత. ఇప్పుడు పిల్లడితో నేను సరే నువ్వుతో నేను గడుగుతా. సరే మా అమ్మతో అయితే నేను గడిగేస్తా కాకున. మా అమ్మమ్మ అయితే టిఫిన్ చేస్తుంది. చిన్నగానే తిను. 8:55 అయ్యింది. బాగున్నాయి అట్లు. చట్నీ మా అబ్బాయి ఎక్కడికి వెళ్ళారని అడుగుతారేమో. మా నాన్న ఎక్కడికి తీసుకెళ్ళాడు అబ్బాయిని? ఎక్కడికి వెళ్ళాడు? బండి మీద తెగ తిరుగుతున్నాడు. సరే అంట్లు కడుగుతుంది రా. ఇంకా టైం అయిందిరా. ఫ్యాన్ ఆపమ్మ, బయట ఫ్యాన్ ఆప. మా బాయ్ అన్ని సర్దుతుంది. తాత వెళ్ళలా? మరెందుకు వచ్చా? బాయ్ అమ్మా. కిత్తమ్మ బాయ్. బాగా చెప్పు అమ్మకి. బాయ్ గుడ్డి అయ్యో గుడ్డి బాయ్ బాయ్. సరే మా బాయ్. బాయ్ ముత్తి